హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 30వ భాగాన్ని వినేద్దాం. మీరు అలా అంటే ఎలా అత్తయ్య? చూడ్డానికి ఎంత కోపంగా ఉంటాడో తెలుసా? ఎప్పుడు చూసినా కోపమే, ముఖంలో నవ్వే లేదు, ప్రేమ కనపడదు. ఇంట్లో నుంచి తాళి కట్టి లాక్కొనొచ్చాడు. ఆ ఊర్లో తీసుకుని వచ్చి పడేశాడు. బయట ప్రపంచం అంటే నాకేం తెలీదు. సడన్ గా వచ్చి ఫస్ట్ నైట్ అంటే నా ఎలా? నాకు భయాలు ఉంటాయి కదా. డోనా ఐబ్రోస్ అన్ని దగ్గరికి చేసి దర్శిని చూస్తూ, నేను అందరి చెప్పిందే చేశాను, ఇందులో నా తప్పేమీ లేదు అంటాడు. అత్తయ్య, మీ ముందే అడుగుతున్నాను, అసలు మీకు నేనెలా తెలుసు? సడన్ గా వచ్చి నాకు తాళి కట్టి తీసుకొచ్చారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ మొక్కేదో పెళ్లి చేసుకుని వచ్చాక నా గదిలోకి వచ్చినప్పుడు అడగాల్సింది. అప్పుడెందుకు అడగలేదు? ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అప్పుడు మీరు అడిగితే అంత టైం ఏమిచ్చారు? ఎప్పుడు మీద పడడం తప్ప. అడగాలంటేనే భయం వేసేది. అందుకే ఇప్పుడు మీ అమ్మ అంటే మీకు ప్రాణం కదా. అమ్మ ముందే చెప్పండి. చూసావా అమ్మ, ఆ అమ్మాయికురాలన్నాం, దీనికి ఎంత తెలివుందో. నీ ముందే నన్ను లాక్ చేసింది. దీన్ని ఏమి అనను అని ధైర్యంతో. వాసంతి నవ్వుతూ, తనకు కూడా అన్ని విషయాలు తెలియాలి కదరా, అదేంటో చెప్పు. ద్రోణ దర్శిని చేయి తీసుకుని చేతిలో చెయ్యేసి, నిన్ను నేను ఎక్కడా మోసం చేయను. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నేను చెప్పేదాన్ని అక్షరాల నిజం, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. దర్శినికి ద్రోణ చేయి పట్టుకొని చెప్తుంటే తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. అలాగే వింటుంది. నన్ను చూసింది చాలు, నేను చెప్పేది శ్రద్ధగా విను. సరే అని మూతి తిప్పుకుంటుంది. అలా తిప్పినప్పుడు తన పెదాలు ముద్దుగా అనిపిస్తాయి. ఒక్కసారిగా కొరకాలనిపిస్తుంది. అక్కడ అమ్మ ఉందని ఆగిపోతాడు. చెప్తున్నాను విను. నేను ఆ రోజు సిటీకి వెళ్తున్నానని చెప్పగానే తాతయ్య ఒక కవర్ ఇచ్చి, ఇందులో ఉన్న పని చేసుకొనిరా అని చెప్పాడు. ఆ టైంలో నేను మా అమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కొన్ని సంవత్సరాల నుంచి మా అమ్మని వెతుకుతున్నా. నన్ను నా పిఏ మురళి మా అమ్మ ఎక్కడుందో తెలుసుకున్నాడు. అమ్మ చుట్టూ మనుషుల నుంచి అమ్మని ఇలా దగ్గరికి తీసుకొచ్చాను. ఆ కవర్ ఏంటో అమ్మకు చూపించాను. వెంటనే అమ్మ కవర్లో ఉన్న ఫోటోలు చూసి గుర్తుపట్టి, మీ తాతయ్య చెప్పిన పని చేసుకొనిరా అని పంపించింది. అలా నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీ ఫోటో చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సరే అన్నాడు. దర్శనికి ద్రోణ ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. అమ్మ అనగానే ఆగిపోయింది. వాసంతి ఒక్కసారిగా కదుపుతుంది దర్శనికి. ఏమైందమ్మా అని. గొంతులో నుంచి మాట రావట్లేదు. అంటే మా అమ్మ మీకు తెలుసా? ద్రోణ కాసేపు మౌనంగా ఉంది. తెలుసు. మీ అమ్మ ఎవరో కాదు, నాకు మేనత్త అవుతుంది. ఝాన్సీ ప్రతాప్ వర్మ గారి చిన్న కూతురు. తన చిన్నప్పుడే ప్రతాప్ వర్మ తమ్ముడికి పిల్లలు లేరంటే మీ అమ్మనిచ్చాడు. అతను దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నాడు. వయసు వచ్చాక మీ నాన్నని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అక్కడి వరకే తెలుసు. మా తాతయ్యాన్ని మీ అమ్మని గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు పడే కష్టాలు తెలుసుకుని నాకు భారీగా రావాలని నన్ను పంపించాడు. దర్శిని ఒక్కసారిగా లేచి నిలబడి, అంటే నువ్వు నాకు బావవుతావు. నాకు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా నన్ను ఇంట్లో ఉంచావా అని ద్రోణాన్ని కొడుతుంది. వాసంతి అలాగే నోరు తెరిచి చూస్తుంది. అలా కొట్టేసరికి తన చెంప పట్టుకుని బెత్తరిపోయి చూస్తూ ఉంటాడు. నన్ను చూడాలంటేనే భయపడతారు, అలాంటిది దీనికి ఉన్న నిజం చెప్తే నన్నే కొడుతుందా అని తన రెండు చేతులను పట్టుకుని దగ్గరికి లాగి, పిచ్చి పట్టిందా, ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఎంత మోసం చేస్తావనుకోలేదు అని బోర్న ఏడుస్తుంది. ద్రోణకేం అర్థం కాదు. నిజం చెప్తే ఏడుస్తుందేంటి అని వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. వాళ్ళ అమ్మ నవ్వుతూ దర్శిని దగ్గరకు తీసుకొని, ఒక్కసారిగా అమ్మ గురించి చెప్తే తట్టుకోలేదురా. నువ్వు చేసింది తప్పులేదు. వీడిని కొట్టాలి, తన్నాలి. నీ భర్త, నువ్వు ఏమైనా చేసుకో, ముందు వాడు చెప్పేది విను. అత్తయ్య అని వాసంతిని కౌగిలించుకుని ఏడుస్తుంది. ఇంతమంది నా చుట్టూ ఉన్నారు. మా అమ్మ ఎంత బాధతో చనిపోయిందో తెలుసా? నన్నెవరూ దగ్గరికి తీయలేదు. నన్ను పిన్ని ఎంత టార్చర్ పెట్టిందో. తాతయ్య అమ్మమ్మ ఉండి కూడా నన్ను తీసుకెళ్ళలేదు. వాళ్ళ చేతిలో పెడతారా? ఇప్పుడు ఏదో గొప్ప పని చేసినట్టు ఈయన భారీగా తీసుకురమ్మంటారా? నేను పడాల్సిన కష్టాలన్నీ పడ్డాను. కొన్నిటికి సమయం రావాలి దర్శిని, నీకు అలా రాసి పెట్టింది. అలా అని చెప్పి నేను వదిలేయలేదు కదా. తన మనవడికి భారీగా ఆ ఇంటి కోడలుగానే తీసుకొచ్చాడు. ద్రోణ తన తాత మాట కాదనలేదు కదా. నిన్ను భారీగా తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎక్కి ఎక్కి పడుతూ ఏడుస్తూ. కానీ అత్తయ్య, నాకు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపించేది తెలుసా? మా నాన్నమ్మ ఉంది కాబట్టి బ్రతికాను. నన్ను ఎంత బాగా చూసుకుందు. నాన్న ఎప్పుడు పట్టించుకునేవాడే కాదు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ద్రోణ, చాలే. వాడు తండ్రి, నువ్వు కూతురివి. తండ్రి అంటే ఎలా ఉండాలి? కనీసం నీ యోగక్షేమాలను తెలుసుకున్నాడా? నేను వెళ్ళి ఫోటో చూపించి చేసుకోమనగానే పెళ్లి కొప్పుకుంటాడా? ఎందుకంటే డబ్బు ఇవ్వట్లేదు కదా. డబ్బు ఖర్చు కావద్దు, ఫ్రీగా వెళ్ళిపోతామని. అవసరమైతే నేను ఎవరికైనా అమ్మేస్తాడు కూడా అలాంటివాడు. నేనెందుకు తొందరగా వచ్చి తాళి కట్టానో తెలుసా? రీతుకి సంజయ్తో పెళ్లి కుదిరింది. రీతుతో మాట్లాడాక తన ప్రవర్తన చూసి రీతు అంటే ఆ సంజయ్కి నచ్చలేదు. ఎలాగైనా సంజయ్ రీతుని స్వభావం తెలిసి దూరం పెట్టాలనుకున్నాడు. సంజయ్కి విషయం అన్నీ తెలవాలి కావాలని ఆ రోజు నీకు తాళి కట్టాను. ఆ రోజు తాళి కట్టుకుంటుంటే నీకు తెలియకుండా ఒకటి జరిగేది. ఏంటది అన్నట్టు చూసింది దర్శిని.
ఏంటది అంటే, మీ నాన్న నాతో కాకుండా మీ ఆఫీస్‌లో ఉన్న 40 ఏళ్ల వ్యక్తితో వాడు 20 లక్షలు ఇస్తా అన్నాడంట. వానితో నీ పెళ్లి కుదిరించాడు. అందుకే నేనది తెలుసుకొని ముందుగా రియాక్ట్ అయ్యి వచ్చి తాళి కట్టి తీసుకొచ్చాను. లేకుంటే నిన్ను 20 లక్షలకు అమ్మేసేవాడు. దర్శిని బాధగా అక్కడే కూలబడిపోతుంది. నాన్న కన్న కూతుర్ని అమ్మేస్తాడా? మైండ్ సరిగ్గా పనిచేయలేదు తనకి. వాసంతి 2 చేతులతో తనని పైకి లేపి బాధపడకు. ఇంతకంటే ఏం కష్టాలు చెప్పి నీకు? ఇప్పుడు ద్రోణ దగ్గరికి వచ్చేసాడు కదా. నువ్వు ఎంత మహారాణిలాగా చూస్తున్నాడు. ఇంక నీకేం భయం లేదు. నన్ను అమ్మేయాలని నిర్ణయించుకున్న నాన్న ఇప్పుడు ఆ ఊరికొచ్చి ఇక్కడే కొన్ని రోజులు ఉంటామని ఎందుకన్నాడు? అత్త, ఇందులో ఏమైనా కుట్రుందా? ద్రోణ నవ్వుతూ, బాగానే క్యాచ్ చేసావు. ఎందుకంటే మీ నాన్నకి ఆస్తి కావాలి. అది మీ అమ్మ నుంచి వచ్చేది. అందుకే తన ప్లాన్ తోటే వచ్చాడు. ఎలాగో నువ్వు ఇంటి కోడలయ్యావు కదా. నీకు మీ నాన్నంటే ఇష్టం. అందుకే మీ అమ్మ పేరు మీద వచ్చే ఆ ప్రాపర్టీని తనకు కావాలని వచ్చాడు. దర్శనికి తండ్రి మీద అసహ్యం పుట్టింది. ఎంతగా దిగజారుతాడా? ఛ! మా అమ్మ ఏం పాపం చేసుకుందో అతన్ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని పణంగా పెట్టింది. మా నాన్న అనుకున్నది అస్సలు జరగనివ్వడు. మా అమ్మకు శిక్ష వేశాడు. నేను నరకానికి అనుభవించాను. మా నాన్నకి మా అమ్మ ఆస్తి రావడానికి వీల్లేదు. అసలు ఇవ్వను కూడా ఇవ్వదు. ఇక్కడ ఎవరు రెడీగా లేరు ఇవ్వడానికి. నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అంతా తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టారు? అన్నీ నీకు చెప్పాలా? నోరు మూసుకొనుండు. నీకు ఎంత తెలియాలో అంతవరకే తెలిస్తే చాలు. ద్రోణాన్ని గుర్రుగా చూస్తుంది దర్శిని. కానీ తను చాలా బాధపడుతుంది. అత్తయ్య, నేను కాసేపు ఒంటరిగా ఉంటాను. సరే అమ్మా, ఆ గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో. అలా ఎలా కుదురుతుంది? నేనుండగా నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు? చేయి పట్టుకుని మన ఇద్దరం వెళ్ళి రెస్ట్ తీసుకుందాంరా అని దర్శిని తన గదిలోకి వెళ్తాడు. వాసంతి మనసు బాధగా ఉన్నా కొంతలో కొంత సంతోషంగా అనిపిస్తుంది. తన కొడుకు ఒక ఇంటివాడయ్యాడు. మంచి అమ్మాయి దొరికింది. రావాల్సిన అమ్మాయి వచ్చేసిందని గదిలోకి వెళ్ళి బెడ్ మీద ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది దర్శిని. ద్రోణ కూడా దర్శిని పక్కన పడుకుని ఆలోచిస్తుంటాడు. ఆలోచనలో మునిగిపోయిన ద్రోణకి ఎక్కిళ్ళ సౌండ్ వినపడుతుంటే పక్కకు తిరిగి చూస్తాడు. దర్శిని వెక్కి వెక్కి ఏడుస్తుంది. వెంటనే దర్శిని తన మీదకి లాక్కుని కళ్ళలోకి చూస్తూ, ఎందుకు ఏడుస్తున్నా? ఇప్పటి నుంచి నీ కళ్ళల్లో నీరు వస్తే అస్సలు ఊరుకోను. నువ్వన్నీ మర్చిపోవాలి. ద్రోణ నుంచి పక్కకు జరిగి, మీకు అన్నీ తెలుసు కూడా నాకేమీ చెప్పలేదు. నాకు మా అమ్మ తరపులు వాళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళ దగ్గర హాయిగా బ్రతికేదాన్ని. అన్నీ మర్చిపోయావు. మీ నాన్నమ్మ నీకోసమే బ్రతికింది. మర్చిపోయావా? అవును, మా నాన్నమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది. నేను ఎలాగైనా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. ముందు నాకు సహకరించు. తర్వాత మీ నాన్నమ్మ దగ్గరికి తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తా అని తనని దగ్గరగా కౌగిలించుకుని తన మెడవంపుల్లో తలపెట్టి రిలాక్స్ అవుతుంటాడు ద్రోణ. దర్శనికి మాత్రం ఫస్ట్ టైం ద్రోణ అలా పడుకుంటే మత్తుగా హాయిగా అనిపిస్తుంది. తన మనసులో ఉన్న బాధంతా కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. దర్శిని బాడీలో మార్పును చూసి ద్రోణ చిన్నగా నవ్వుకుంటూ తన మెడవంపుల్లో పెదాలతో రాస్తూ తన పెదాల దగ్గరికి వస్తాడు. ఆ పెదాలని చూస్తాడు. చిన్నగా ముడుచుకొని ఉంటాయి. ఆ ముడుచుకున్న పెదాల మీద తన పెదాలు అద్ది తనని ఇంకా మరి కాస్త హత్తుకుని తన ముద్దుని కొనసాగిస్తాడు. ఫస్ట్ టైం దర్శినికి ఆ ముద్దుకి రెస్పాండ్ అయి అతనికి సహకరిస్తుంది. ద్రోణ దర్శిని అలా సహకరించేసరికి మరింత రెచ్చిపోయి తనని ఊపిరాడకుండా చేస్తాడు. తన చేతులతో తన శరీరాన్ని తాకుతూ మంచి మూడ్లోకి తీసుకెళ్తాడు దర్శిని. అదే టైంలో ఒక్కసారిగా ద్రోణ ఫోన్ మోగుతుంది. ఆ శబ్దానికి ఇద్దరు ఉలిక్కి పడతారు. దర్శిని వెంటనే రియాక్ట్ అయి ద్రోణాన్ని పక్కకు జరిపి లేచి కూర్చుంటుంది. ద్రోణ దర్శిని చూస్తూ, ఏంటి సడన్ గా లేచావు? ఫోన్ నాకొచ్చింది, నీకు కాదు. చూడండి, నా మీద చెయ్యి వేస్తే మంచిగా ఉండదు. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవునా అని తన చేయి పట్టిలాగి తనకి దగ్గరగా హత్తుకుని తనకొచ్చిన ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తాడు. అవతలి వాళ్ళు చెప్పింది విని, ఓకే అయితే నేను ఒక గంటలో వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. దర్శిని ఎదపైన తలపెట్టి, నేనొచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, రెడీగా ఉండు. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ అంటాడు. దర్శిని ఒక్కసారిగా ఉలిక్కిపడి గుబులు గుబులుగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నైట్ అని మొదలు పెట్టాడు. ఎలా తప్పించుకోవాలో ఏంటో అనుకుంటుంది. ఎలా తప్పించుకోవాలని ప్లాన్ వేస్తున్నావు కదా, ఈసారి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ మా అమ్మ ఉంది, అన్నీ అరేంజ్ చేస్తుంది. మా అమ్మ అరేంజ్ చేశాక నువ్వు ఏదైనా ప్లాన్ చేసి నన్ను దూరంగా పెట్టావి అనుకో, ఇక నిన్నే నేను దూరంగా పెడతా అని చెప్పేసి గదిలో నుంచి బయటకు వెళ్తాడు. అలా చెప్పేసరికి దర్శిని భయపడిపోతుంది. ఇలా అర్థం చేసుకుంటాడు. ఇంకా కొన్ని రోజులు నాకు టైం పడుతుంది, ఎలాగైనా ఈ విషయం అత్తయ్య చెప్పాలి అని గదిలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ద్రోణ వాళ్ళ అమ్మతో మాట్లాడి బయటకు వెళ్తాడు. ద్రోణ వెళ్ళాక వాసంతి పక్కన కూర్చుని, అత్తయ్య తనిందాక ఇలా చెప్పేసి వెళ్ళాడు అని చెప్తుంది. నేను అదే అనుకుంటున్నాను దర్శిని. పెళ్ళై ఎన్ని నెలలైంది? ఇంతవరకు మీరు కలవకపోతే బాగుండదు. మీ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారు. అది నీకు ఇష్టమా చెప్పు. నా కొడుకు వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? నేను ఇబ్బంది పెడుతున్నాడా? లేదత్తయ్య, ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. మరి ఎందుకు భర్తగా ఒప్పుకోవట్లేదు?
మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటే మీ మధ్యలోకి ఎవరూ రారు. ఇంకొక విషయం, ఇంట్లో అందరూ మీ ఎడబాటుని చూసి అందులోకి ఎవరైనా రావచ్చు. నాకు అది కూడా భయంగా ఉంది అత్తయ్య. ఇంట్లో కామాక్షి ద్రోణ గారిని విసిగిస్తుంది. తన్ని లొంగ తీసుకోవాలని చూస్తుంది, కానీ తన మాట వినడు. కానీ నాకు మనసులో భయంగా ఉంది. ఎక్కడ తనకి దగ్గర అవుతాడో అని. పిచ్చిమొద్దు, అన్నీ చూస్తూనే ఇంకా నీ భర్తని దూరంగా పెడుతున్నావు. మీ ఇద్దరు ఒకటైతే నీకు పిల్లలు పుడితే అప్పుడు మీ మధ్యలోకి ఎవరూ రారు. కానీ అత్తయ్య, భయంగా ఉంది. అలాగే ఉంటుంది. ముందు నీ భర్తని అర్థం చేసుకోవడం నేర్చుకో. దగ్గరగా అతనితో సన్నిహితంగా ఉండు. అప్పుడు నువ్వే నీ భర్తతో ఇష్టంగా ఉంటావు. ఇవన్నీ ఇప్పుడు చదువుకునే పిల్లలకి చెప్పాలా? కానీ నేను నీకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలానే తల్లి? ఏమో, చాలా భయంగా ఉంది అత్తయ్య. ముందు మంచి చీర కట్టుకుండ్రా, అమ్మవారి గుడికి వెళ్దాం, అక్కడ మంచిగా దండం పెట్టుకో అని చెప్పగానే దర్శిని కూడా నిజమే అనిపించి గదిలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తుంది. ఈలోపు వాసంతి కూడా రెడీ అయి కూర్చొని హాల్లో. వాసంతి దర్శిని కోసం ఎదురు చూస్తుంది. చాలాసేపటికి కానీ దర్శిని గదిలో నుంచి బయటకు వస్తుంది. దర్శినిని చూడగానే మనసు హాయిగా అనిపించి దగ్గరికెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నీకేం తక్కువ తల్లి, బంగారంలా ఉన్నావు, బంగారమైన మనసు, ఫోటోలో మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది, ఇంత చక్కగా ఉన్నావు, పద వెళ్దాం అని వాసంతి దర్శిని తీసుకుని ఫ్లాట్ నుంచి బయటకు వెళ్తుంది. అక్కడ దగ్గరలోనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తారు. ఆ గుడిని చూడగానే దర్శినికి ప్రశాంతంగా అనిపిస్తుంది. గుళ్ళోకి వెళ్లి ప్రదక్షిణ చేస్తారు. పంతులు గారిని పిలిచి తన కోడల్ని పరిచయం చేసి, కొంచెం మంచిగా ఆశీర్వదించండి, పిల్లలు ఇద్దరూ సఖ్యంగా లేరు అని చెప్తుంది వాసంతి. పంతులు గారు దర్శిని గమనించి, అమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ప్రదక్షిణ చేసి ముడుపు కట్టురా తల్లి అని పంపిస్తాడు. సరే అని దర్శిని ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఎందుకు పంతులు గారు నా కోడల్ని అలా పంపించారు? చూడమ్మా, ఆ అమ్మాయి నుదుటి రాత చూసి చెప్పగలను. వాసంతి కొంచెం భయంగా, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి అంటుంది. బాల్యంలో ఆ అమ్మాయి చాలా కష్టపడింది. ఇప్పుడు పర్వాలేదు, కానీ ఆ అమ్మాయి భర్త అయిన నీ కొడుక్కి కొన్ని గండాలున్నాయి. ఈ అమ్మాయి నిష్ఠగా కొన్ని వారాలు పూజ చేస్తే నీ కొడుక్కి ఎలాంటి గండాలైనా తొలగిపోతాయి. ఆ అమ్మాయి చేత చేయించు. ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, సంపూర్ణ భార్యాభర్తలుగా ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏ పూజ చేసినా ఫలిస్తుంది. తప్పకుండా పంతులు గారు, పూజ తప్పనిసరిగా చేయిస్తాను, నా మాట కాదనదు కానీ అని ఆగిపోతుంది. కానీ ఏంటమ్మా, ఏం జరిగింది అంటే, పెళ్ళైతే చేసుకున్నాడు కానీ వాళ్ళు భార్యాభర్తల్లాగా ఉండట్లేదు. అమ్మాయి భయపడుతుంది. ఇద్దరిలో చాలా ఎడబాటుంది. అదే అమ్మా, అతనికి గండాలని చెప్పాను కదా, తన ఇంట్లోనే తన చుట్టూనే తిరుగుతున్నాయి. అవి బలంగా ఉండడం వల్ల భార్యాభర్తలు కలవనివ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఊరు వదిలేసి వచ్చారు కదా, మీ సమక్షంలో ఉన్నారు. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. వాళ్ళు కలిస్తే మాత్రం వాళ్ళని ఎవరూ విడదీయలేరు. అలాగే పంతులు గారు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దర్శిని దగ్గరికి వెళ్తుంది. దర్శిని ప్రదక్షిణ చేసి మనస్ఫూర్తిగా ఆ చెట్టుకి ముడుపు కడుతుంది. వాసంతి ముడుపు కడుతున్న దర్శిని చూస్తూ ఆ చెట్టుని కోరుకుంటుంది. అమ్మా తల్లి, తన మనసులో ఏముందో ఆ కోరికని తీర్చమ్మా. ఇద్దరు కలకాలం బాగుండాలి. నాలాగా మధ్యలో ఇల్లు వదిలేసి రాకుండా ఆ ఇల్లుని వంశాన్ని సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటుంది. దర్శిని కట్టేసి వాసంతితో ఇంటికెళ్తుంది. గుడిలోకి వెళ్లి ఆ ముడుపుకు సంబంధించిన కుంకుమని అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంది. అప్పటికే కాసేపల కూర్చుని వాసంతి దర్శినికి అన్నీ చెప్తుంది. నువ్వు ద్రోణతో కలిసిపోవాలి, ఒక భారీగా తనకు అండగా ఉండాలి. తనకి తన చుట్టూ ఆపదలే ఉన్నాయి. దర్శిని తన్ని కాపాడు. నువ్వు వెనక ఉంటే వాడు ముందు పోగలుగుతాడు. వాడు ఇవేమీ ఆలోచించలేడు. నీకు తెలుసు ఇంట్లో ఏం జరుగుతుందో. అవన్నీ తెలుసుకుని ఒక్కొక్కటిగా చిక్కుముడిని విప్పు. ఒక భారీగా సహకరించు. మీ ఇద్దరి దాంపత్యం కలకాలం సాగాలి. వాడిని భక్తిగా స్వీకరించు. ఇది నా మాట, ఒక అత్తగా, వాడికి తల్లిగా చెప్తున్నాను. దర్శిని వాళ్ళ అత్త చెప్పిన దానికి ఒప్పుకొని, సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు ఉంటాను. కానీ మీరు ఏదో పూజ చేయాలన్నారు, అదేంటి? అదేంటో నేను తర్వాత చెప్తాను. ముందు నా కొడుకుతో సరిగ్గా ఉండు, నేనన్నీ రెడీ చేస్తాను అంటుంది. గదిలోకెళ్ళి కూర్చుంటుంది. అత్తయ్య చెప్పింది వినాలి అనిపిస్తుంది, కానీ ద్రోణాన్ని ఎదుర్కోవడం నా వల్ల కాదు. చూస్తే కోపంగా ఉంటాడు, నన్ను ఎంత ఇబ్బంది పెడతాడో ఏమో అనుకుంటుంది. మళ్ళీ కామాక్షి ఇంట్లో విపరీతంగా టార్చర్ చేస్తుంది. నేను తనతో ఈరోజు ఉంటాను. నా మనసులో మాట కూడా చెప్పేస్తాను. నేను ఎవ్వరికీ నా భర్తని పంచుకోలేను అని అనుకుంటూ తనకి తాను భయంగా ఉన్న ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. మా నాన్నని పిన్నిని గెలవాలి అంటే నేను ద్రోణాకి భారీగా చూపించాలి. అతని వారసుల్ని నేను కనాలి అనుకుంటుంది. ద్రోణ కోసం ఎదురు చూస్తుంది దర్శిని. చాలాసేపు అయినా ద్రోణ రాలేదు. ఉదయం అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదే అనుకుంటారు. ఫస్ట్ టైం ద్రోణ కోసం ఎదురు చూస్తుంది దర్శిని. వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య, తను ఇంకా రాలేదా? నవ్వుతూ, వస్తాడులే, సిటీలో పనులు ఉన్నట్టున్నాయి, ఎంతో ఇంపార్టెంట్ ఉంటే గానీ వెళ్ళడు కదా. నువ్వంతా రెడీ అయిపోయి కాసేపు పడుకో, వచ్చాక నేను లేపుతాను.
లేదత్తయ్య, మనం ఏదైనా తను వచ్చే వరకు వంట చేద్దాం రండి అని కిచెన్లోకి వెళ్ళి వాసంతిని కూర్చోబెట్టి దర్శిని వంట చేస్తుంది. ఇద్దరు కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఇద్దరు ద్రోణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గంటకి ద్రోణ ఇంట్లోకి వస్తాడు. రాగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీస్తారు. ద్రోణ ఒక సెకండ్ షాక్ అయి, అదేంటి అంత షాక్ ఇచ్చారు ఇద్దరు కలిసి, నన్ను లోపలికి రాణిస్తారా అని అడుగుతాడు. ద్రోణ లోపలికి వచ్చాక వాసంతి డోర్ వేసి, ఏంటి నాన్న ఇంత లేటుగా వచ్చావు, పొద్దుననగా వెళ్ళావు, ఇక్కడ నీకేం పని ఉందని. ద్రోణ నవ్వుతూ, అమ్మా చాలా పనులున్నాయమ్మా, పండు నీ కంపెనీ చూసుకోమంటే చూసుకోవట్లేదు, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే వెళ్ళాను. పండుకి మీరు అనుకున్నంత శాలరీ ఇవ్వట్లేదంట, వాడికి నచ్చలేదు అందుకే ఇక్కడ విసిగిస్తుంటే నీకు చెప్పగానే నువ్వు అక్కడికి తీసుకెళ్ళావు కదా, ఇంతకీ వాడు ఎలా ఉన్నాడురా? వాడు చాలా బాగున్నాడు, నాన్నమ్మతో చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు స్నానం చేసిరా నాన్న, నీకు వడ్డిస్తాను అంటుంది. వద్దమ్మా, నేను బయట తినేసి వచ్చాను. సరే ఫ్రెష్ అయ్యరా అని దర్శిని తన గదిలోకి తీసుకెళ్తుంది. గదిలోకి వెళ్ళి కబోర్డ్లో నుంచి ఒక చీర తీసి తన చేతిలో పెట్టి మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకోనని చెప్తుంది. సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది దర్శిని. తన కిచెన్లోకి వెళ్ళి పాలకు తీసుకునిస్తుంది. ద్రోణ ఫ్రెష్ అయ్యి వస్తాడు. ద్రోణాన్ని పిలిచి, నువ్వు గదిలోనే ఉండు, నేను దర్శనితో పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తాను, మీరిద్దరు భార్యాభర్తలుగా ఉండాలి, ఇది నా మాట ద్రోణ, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమతో దగ్గరికి తీసుకో, ఇంతకు మించి నేనేం చెప్పలేను. ద్రోణ నవ్వుతూ, అందుకే కదమ్మా నేను ఇక్కడికి తీసుకుని వచ్చింది, అక్కడ అందరూ ఉన్నా అందరిలో నువ్వు లేవమ్మా, అందులో నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు, నా చుట్టూ శత్రువులే ఉన్నారు, ఇక్కడైతే నీ ముందే మేమిద్దరం ఒకటవ్వాలని ఈ ఇంటికి వచ్చాను. వాసంతి నవ్వుతూ ద్రోణాన్ని దగ్గరకు తీసుకుని, నా బంగారు కొండవి, నేను నిన్ను గుర్తించలేననుకున్నావా, నువ్వు నా కొడుకువని నాకెప్పుడో తెలుసు, ఆ రోజు అమ్మ అని పిలిచినప్పుడే తెలుసుకున్నాను, అచ్చు మీ నాన్నలాగే ఉన్నావు. ద్రోణ కన్నీళ్లతో అమ్మని హక్ చేసుకుని, ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను ఇలా దూరం పెట్టావు అంటాడు. నాకు దూరంగా పెరగాలని ఉంది, మన ఇద్దరి జీవితంలో రాశాడేమో రా దేవుడు, అందుకే నువ్వు అలా పెరిగావు, నేను ఇలా దూరంగా ఉన్నాను, అవన్నీ మర్చిపో అంటుంది. అప్పుడే అక్కడికి దర్శిని వస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.